హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 15. దీన్ని తీసేయడానికి ఎలాంటి రీజన్స్ లేవు. కానీ దీన్ని ట్రాన్స్‌ఫర్ అయితే ఈజీగా చెయ్యొచ్చు. నెక్స్ట్ 1 వీక్‌లో ఉన్న జనరల్ ట్రాన్స్‌ఫర్‌లో దీన్ని వేరే బ్రాంచ్‌కి పార్సెల్ చేస్తా. అప్పుడు గానీ నాకు మనశ్శాంతి ఉండదు అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంటాడు ఆకాషు. వినయ్ వెళ్ళి జగన్నాథం గారికి ఆకాష్ చెప్పమన్నట్లుగా చెప్పాడు. వినయ్ చెప్పడంలోనే జగన్నాథం గారికి ఏదో అనుమానం కలిగింది. నిజంగానే ఆకాష్ తీసుకోమని బ్రతిమాలుంటాడా? ఆద్య సైలెంట్‌గా తీసుకుని వెళ్ళిపోయి ఉంటుందా? ఆకాష్ ఎక్కడా? అని అడిగారు జగన్నాథం గారు. అది అంకుల్ ఆకాషు ఆద్యని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పేశాడు వినయ్. ఇంకా ఆ టైంలో ఏం అబద్ధం చెప్పాలో తెలీక. సరే అన్నారు జగన్నాథం గారు ఇంకా నమ్మకం కుదరక ఆలోచిస్తూ. జగన్నాథం గారికి జ్యూస్ ఇచ్చి కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకొచ్చేస్తాడు వినయ్. అలా బయటికి రాగానే జగన్నాథం గారి రూమ్ వంక చూస్తూ హమ్మయ్య అనుకుంటూ గాఢంగా ఊపిరొదిలి ఆద్య ఆకాశాల వైపు నడిచాడు. ఇంక వేగంగా వెళ్ళి రూమ్‌లోకి చూసేసరికి సోఫాలో ఉండాల్సిన ఆకాషు ఆద్య బెడ్ పక్కన స్టూల్ మీద కూర్చొని ఉండటం. ఆద్య ఆకాష్ చేతి మీద పడుకుని ఉండటం. ఆకాష్ కూడా స్టూల్ మీద కూర్చుని అదే బెడ్ మీద వాలి ఉండటం కనిపించింది. అసలు వినయ్ వచ్చేంతలోపు ఏమైందో వినయ్‌కి అర్థం కాలేదు. ఆకాష్ అనుకోకుండా బెడ్ మీద నిద్రపోతే ఆద్య ఆకాష్ చెయ్యి పైకి తిరిగి పడుకుందో లేక ఆద్య నిద్రపోతూ ఉండగా ఆకాషే తన చెయ్యి ఆద్య తల కింద పెట్టాడో అర్థం కాలేదు. లోపలికి వస్తూనే ఆద్య లేవకుండా మెల్లిగా ఆకాష్ అంటూ పిలిచాడు వినయ్. ఆకాష్ లేవలేదు. మళ్ళీ కాస్త ఆకాష్‌ని తడుతూ కాస్త గట్టిగానే పిలిచాడు వినయ్. దాంతో ఆకాష్‌కి మెలకువ వచ్చింది. ఆకాష్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అలానే పడుకుని తలని వినయ్ వైపుకు తిప్పి ఏంట్రా మంచి నిద్రలో డిస్టర్బ్ చేశావ్ అన్నాడు. ఆకాష్ నిద్ర మత్తులో ఆ నువ్వు మంచి నిద్రలో ఉన్నావులే కానీ అసలు ఏ కలగంటూ ఆద్యాని నీ చేతి మీద పడుకోబెట్టుకున్నావు? తను లేచిందంటే నీ ఇంకో బుగ్గ మీద కూడా తన చేతి ముద్ర వేస్తుంది అన్నాడు వినయ్ చిన్నగా నవ్వుతూ. ఆ మాటతో ఆకాష్ బ్రక్కుటి ముడిపడగా తన చెయ్యి వంక చూసుకున్నాడు. అలా చూడడంతోనే చిరాగ్గా చూస్తూ వెంటనే తన చెయ్యిని ఆద్య తల కింద నుండి లాక్కొని ఛీ అంటూ వెంటనే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చెయ్యిని డెటాల్‌తో క్లీన్ చేసుకున్నాడు. ఆకాష్‌ని వింతగా చూస్తున్న వినయ్ అసలేమైందిరా? సోఫాలో కూర్చుని ఉన్న నువ్వు ఇక్కడికెలా వచ్చావు? అని అడిగాడు వినయ్. మధ్యలో ఆ మెంటల్ దానికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. శ్వాస సరిగ్గా ఆడలేదు. చుట్టూ ఎవరూ లేరు. బయటికెళ్ళి చూస్తే డాక్టర్ లేరు. ఇంకది నా చేతిలో ఎక్కడ చస్తుందోనని తల, కాళ్ళు, చేతులు నిమిరి తల మీద చెయ్యి పెట్టాను. కాసేపటికి నార్మల్ అయ్యింది. నీరసంగా ఉండటం వలన కళ్ళు మూతలు పడ్డాయి. అలానే నిద్రపోయానేమో అన్నాడు ఆకాషు తన చేతిని చిరాగ్గా చూసుకుంటూ. ఓ అని అన్నాడు వినయ్ ఆకాష్ మాటలను వింటూ. అది సరే గాని డాడీ ఏమన్నారు? అని అడిగాడు ఆకాషు. వినయ్ జరిగింది మొత్తం చెప్పేశాడు. అంతా బాగానే చెప్పావు కానీ దీన్ని డ్రాప్ చేయడానికి వెళ్ళానని ఎందుకు చెప్పావురా అని అడిగాడు ఆకాష్ ఒకంత కోపంగా. ఇంకా టైంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా చెప్పాల్సొచ్చింది. ఇప్పుడు ఏమైందిరా అని అన్నాడు వినయ్. ఏమైందా? నువ్వు చెప్పిన అబద్ధం వలన ఇప్పుడు దాన్ని మనమే డ్రాప్ చేయాల్సొస్తుంది అని అన్నాడు ఆకాష్ తల పట్టుకుంటూ. ఆకాష్ మాటలతో వినయ్ ఆలోచనలో పడగా ఆద్య చిన్నగా కదులుతూ భారంగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచిన కాసేపటికి గంట క్రితం ఏం జరిగిందో గుర్తొచ్చి ఓపిక తెచ్చుకుంటూ నన్నే కొడతావా అని అంది నీరసించిపోయిన కళ్ళతో. ఆ ఇందాకైతే కొట్టాను గాని ఇప్పుడు అసలు అవసరమే లేదు. ఇలా గిల్లినా నీకు నీ చెయ్యి లేపేంత బలం కూడా లేదు అంటూ ఆద్య చెయ్యి మీద చిన్నగా గిల్లాడు ఆకాష్. ఆద్య చిన్నగా అంటూ అరిచింది. కానీ తనకు నిజంగానే ఓపిక లేదు. ఏయ్ ఏంట్రా ఇది పాపం అంటూ ఆకాష్ గిల్లిన చోట ఆద్య చెయ్యిని రుద్దాడు వినయ్. ఆ ఆ పని తర్వాత చూసుకుందాంలే గాని కొంచెం జ్యూసు ఇంకేదైనా టిఫిన్ తీసుకొచ్చి దాని మొఖాన కొట్టు. లేకపోతే ఈ రోజంతా తనతో పాటు మనం కూడా ఇక్కడే ఉండాల్సొస్తుంది అన్నాడు ఆకాష్. సరేనని వినయ్ వెళ్ళబోతూ ఉండగానే వద్దు సార్ అని అంది ఆద్య మెల్లిగా గొంతు తెచ్చుకుంటూ. తను అలాగే అంటుంది. నువ్వెళ్ళరా అన్నట్లుగా తలతోనే సైగ చేస్తాడు ఆకాష్. సరేనని వెళ్ళిపోయాడు వినయ్. ఆద్య తన చుట్టూరా చూడడం మొదలుపెట్టింది. తను ఐసీయూలో ఉన్నట్లు తనకు తెలుస్తుంది. పెద్ద ఎక్విప్మెంట్లు ఉన్న రూమ్‌లోనే ఉంది తను. ఆ రూమ్ చాలా పెద్దదిగా ఉంది.
అసలు హాస్పిటల్ రూమ్‌లా లేదు. చాలా బాగుంది. ఆద్య చూపులను వింతగా చూస్తూ, అలాగే ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు ఆకాష్. ఆకాష్ తనని చూడటం తెలిసి కాసేపు ప్రశాంతంగా ఉన్న ఆద్య మొఖం మళ్ళీ కోపాన్ని పులుముకుంది. ఇంకింతలో వినయ్ జ్యూస్ ఇంకా ఇడ్లీ పట్టుకుని రూమ్‌లోకొచ్చాడు. ఆద్య అది చూడగానే, "వద్దు సార్, ఇట్స్ ఓకే. సెలైన్స్ ఎక్కుతున్నాయిగా, డిశ్చార్జ్ అయ్యాక తింటాను" అని అంది ఆద్య వినయ్‌ని చూస్తూ. "డిశ్చార్జ్ అయ్యాక నీ ఇష్టం. నువ్వు తింటావో లేక ఏం చేస్తావో మాకనవసరం. ఇప్పుడు మాత్రం తినకపోతే సెలైన్లు కూడా పనిచెయ్యవు. అనవసరంగా మా టైం ఏమీ వేస్ట్ చేయకు. త్వరగా కానివ్వు" అని అన్నాడు ఆకాష్ చిరాగ్గా ఆద్య వైపు చూస్తూ. ఇంకా ఆ మాటకి ఆద్య సైలెంట్ అయిపోయింది. దాంతో వినయ్ ఇడ్లీ ప్లేట్‌ని టేబుల్ మీద పెట్టి జ్యూసు ఆద్య చేతికి ఇవ్వబోయాడు. ఆద్య ఎడమ చేతికి పెద్ద కట్టు, కుడి చేతికి సెలైన్ పెట్టి ఉండటం వలన చేతులు లేపడం కూడా ఆద్య వల్ల అవ్వట్లేదు. అది చూసిన వినయ్, "కమాన్ ఆద్య, నేను తాపిస్తాలే" అంటూ జ్యూస్‌ని ఆద్య నోటి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆద్య, "పర్లేదు సార్, నేను మేనేజ్ చేసుకుంటాను" అంటూ చేతుల్ని లేపడానికి ప్రయత్నించి మళ్ళీ విఫలమయ్యింది. "హ్మ్. అందుకే చెప్పాను నేను తాగిస్తాను అని అంటూ వినయ్ ఆద్య నోటి దగ్గరికి జ్యూస్‌ని తీసుకెళ్ళాడు. ఇక ఈసారి చేసేదేమీ లేక ఆద్య కూడా నోరు తెరిచి జ్యూస్ తాగేసింది. వెంటనే ఇడ్లీ ప్లేట్ నోట్లో పెట్టుకుని ఆద్యకి ఎదురుగా కూర్చున్నాడు వినయ్. ఆద్య మొహమాట పడుతూ, "వద్దు సార్, జ్యూస్ తాగేశానుగా, సరిపోతుందిలేండి. సెలైన్ తీసేశాక తింటాను" అని అంది. ఆద్య వెనక్కి జరుగుతూ, "నో ఆద్య, కొంచెమైనా తినకపోతే సెలైన్స్ పనిచేయవు అని ఇందాకే ఆకాష్ చెప్పాడుగా" అంటూ ఇడ్లీని తీసి ఆద్య నోట్లో పెట్టాడు వినయ్. అది చూడగానే ఆకాష్‌కి మండింది. "రేయ్, నువ్వు నా ఫ్రెండ్‌వా లేక దానికి సర్వెంట్‌వా? తినాలి అన్నానంతే. అంత మాత్రాన అంత ప్రేమగా కలిపి గోరుముద్దలు పెట్టాల్సిన అవసరమేమీ లేదు" అన్నాడు ఆకాష్ కోపంగా. ఇంతవరకు సైలెంట్‌గా ఉన్నాడేంటి అనుకున్నా. సైతాన్ బుద్ధి బయటపడడానికి ఎంతోసేపు పట్టదు అని అంది ఆద్య ఆకాష్ వంక చూస్తూ. ఆద్య మాటలతో తను కోపంగా చూస్తున్న చూపుని చూస్తూ, "ఆ చూపేంటే? ఇంత జరిగినా సరే సొంతంగా తినడానికి ఓపిక లేకపోయినా కూడా నీ ముఖానికి పొగరు తగ్గలేదా" అని అన్నాడు ఆకాష్ కోపంగా ఆద్య దగ్గరికి నడుస్తూ. ఆకాష్ అలా రావటంతో వినయ్ మధ్యలోనే చెయ్యి అడ్డుపెట్టి, "అబ్బా, ఇప్పుడు కూడా ఏంట్రా? పాపం తనెంత వీక్‌గా ఉందో, కాస్త తిననివ్వు" అంటూ ఆద్య ముంగురులను నెమ్మదిగా వెనక్కి నెడుతూ ఆద్య వైపు చూశాడు వినయ్. ఇంకా సీన్ చూసేసరికి గుండెల్లో అగ్నిగోళం పడినట్టు అయ్యింది ఆకాష్‌కి. "రేయ్ విన్ను, ఏం చేస్తున్నావురా?" అని అడిగాడు ఆకాష్ బ్రక్కుటి ముడివేసి. "నేనేం చేశారా? తినేటప్పుడు తన జుట్టు నోటికి అడ్డు రాకుండా తన జుట్టుని వెనక్కి పెట్టానంతే" అని అన్నాడు వినయ్. "అవసరం లేదు. నువ్వు నా ఫ్రెండ్‌వి. అది నా ఎనిమీ. నువ్వు దానికి తినిపించడం ఏంట్రా? ముందులే అక్కడి నుండి" అని అన్నాడు ఆకాష్ వినయ్ భుజం పట్టుకుని. దాంతో ఆకాష్ వైపు విసిగ్గా చూస్తూ, "మరి నువ్వు తినిపిస్తావా?" అని అన్నాడు వినయ్. "ఛీ నో వే" అని అంటున్న ఆకాష్ మాటలు మొదలవక ముందే, "ఛీ నో వే, అతను తినిపిస్తే నేను తినడమేంటి" అని అంది ఆద్య ముఖం తిప్పుకుంటూ. ఆద్య మాటలతో మరింతగా మండి, "ఇక్కడ నీ నోట్లో వేలు పెట్టడానికి ఎవరూ రెడీగా లేరు. నువ్వు తింటానన్నా నీకు తినిపించాల్సి వస్తే నా వేలు కట్ చేసుకుంటాను. అంతేగాని నేను తినిపించను" అని అన్నాడు ఆకాష్ కోపంగా. "మంచిది, ఆ పని చేయి ముందు" అని అంది ఆద్య ఉరిమి చూస్తూ. వీళ్ళ మాటలను వింటూ, "అబ్బబ్బా, ఆపండి" అని ఇద్దరి వంక చూస్తూ, "సరే, ఇంక సరే, తను తినాలి గాని మనం తినిపించకూడదు. ఇప్పుడెలారా?" అని అడిగాడు వినయ్ ఆకాష్ వైపు చూస్తూ. "బయట ఎవరైనా నర్సు ఉంటారు, వాళ్ళని పిలువు" అని అన్నాడు ఆకాష్. ఇంకా ఆ మాటతో, "అక్కర్లేదు. నేను చెప్పానుగా, నేను డిశ్చార్జ్ అయ్యాక తినగలనని. నేను తింటానని ఏమీ అనలేదు. తీసుకురమ్మని మీకు చెప్పలేదు. ఇంత షో చేస్తూ ఉన్నారు. నేను అనాథనని నాకు గుర్తు చేయనక్కర్లేదు. వెళ్ళిపోండి" అని కోపంతో అరిచినట్లుగా అనేసి వస్తున్న కన్నీటిని కంట్లోనే ఆపేసి కళ్ళు మూసుకుని పడుకుంది ఆద్య. ఆద్య కళ్ళల్లో నీళ్లు నిండిన విషయం తెలియకపోయినా తన గొంతులో బాధ మాత్రం అర్థమయ్యింది వినయ్ ఆకాష్లకి. "పాపం రా" అన్నట్లుగా వినయ్ ఆద్యాన్ని చూపిస్తూ ఉంటే ఆకాష్ వంక చూడటంతో, "సరే కానివ్వు" అన్నట్లుగా వినయ్కి సైగ చేశాడు ఆకాష్. దాంతో ఆద్య దగ్గరికెళ్ళి ప్లేట్ చేతిలో పట్టుకుని, "వీఆర్ సారీ రా ఆద్య, ప్లీజ్ కొంచెం తిను" అన్నాడు వినయ్.
ఆద్య ఏం మాట్లాడలేదు. సైలెంట్గా అలానే పడుకుని ఉంది. కానీ ఈసారి తన కన్నీటిని మాత్రం దాచలేకపోయింది. కంటి కొన నుండి జారిన ఆమె కన్నీరు కిటికీ నుండి పడుతున్న కిరణాలతో మెరిసిపోగా వినయ్, ఆకాష్ అటువైపుగా చూశారు. ఆద్య ఏడవడం చూసి చాలా గిల్టీగా అనిపించింది ఆకాష్కి. ఆద్య కోప్పడుతూ పొగరుగా ఉంటేనే తనకు నచ్చదు. అలాగని ఆద్య ఏడవడాన్ని తనెందుకు చూడలేకపోతున్నాడో ఆకాష్‌కి అర్థం కాలేదు. బహుశా తన వల్ల ఆద్య ఏడుస్తున్నందుకేమో ఆందోళనగా అనిపించింది ఆద్య కన్నీళ్లు చూడగానే. వినయ్ కన్నీళ్లు తుడుస్తూ సో సారీ ఆద్య, ప్లీజ్ ఫర్గివ్ అస్ అని అన్నాడు బతిమాలుతున్నట్టుగా. తన కన్నీళ్లను తుడుచుకుంటూ గాఢంగా ఊపిరి వదిలి లేచి కూర్చుంది ఆద్య. నిజానికి తనకు ఎవరి ముందు ఏడవడం ఇష్టముండదు. అందుకే బాధగా అనిపించినప్పుడల్లా ప్రపంచానికి మరొక వైపు నుండే శూన్యంలో తనకు తన తోడు సరిపోతుందని తన కన్నీళ్లను తనతో మాత్రమే పంచుకునేది. ఆకాష్ వినేల ముందు తన కన్నీళ్లు బయటపడడం ఆద్యకి కూడా నచ్చలేదు. సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను అని అంది తడబడుతూ. యాక్చువల్లీ వి సారీ ఆద్య, నువ్వు హర్ట్ అయ్యేలా మాట్లాడడం, మమ్మల్ని క్షమించు అని అన్నాడు వినయ్. ఆద్య తల కిందకు దించుకునే ఉంది. నో నో, ఇట్స్ ఓకే. ఈ సెలైన్ అయ్యేంత వరకు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. మీ హెల్ప్కి చాలా థ్యాంక్స్. నేను డిశ్చార్జ్ అయ్యాక వెళ్ళిపోగలను. ఇక మీరు నా కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోండి అని అంది ఆద్య తల తిప్పి కిందకి చూస్తూ. ఆద్య అలా అనగానే ఆకాశ్ వంక చూశాడు వినయ్ ఏం చేద్దాం అన్నట్లు. ఓకే, మేము వెళ్ళిపోతాం. ముందు నువ్వు టిఫిన్ తిను అంటూ ఆద్యతో అనేసి తినిపించరా వినయ్ అని వినయ్తో చెప్తూ బయటికి వెళ్ళిపోయాడు ఆకాష్. ఆకాష్ వెళ్ళిన వైపు చూస్తూ వాడిని తప్పుగా అర్థం చేసుకోక ఆద్య, వాడు తప్పులు చేస్తాడు గాని చెడ్డవాడు మాత్రం కాదు అని అన్నాడు వినయ్ ఇడ్లీని ఆద్య నోటి దగ్గర పెడుతూ. సార్, మీ ఫ్రెండ్ ఎలాంటి వాడనేది నాకు పూర్తిగా అనవసరం. అతనికి నేను నచ్చలేదు అంతే. నేను నచ్చని వాళ్ళందరినీ చెడ్డవాళ్ళని నేను ఎప్పుడూ అనుకోను అని అంది ఆద్య ఇడ్లీ తింటూ. కాసేపు మౌనం వహించి టిఫిన్ మొత్తం తినిపించాడు వినయ్. హ్యాండ్ వాష్ చేసుకుని ఆద్య దగ్గరికి నడుస్తూ ఆద్య, లెట్స్ ఫ్రెండ్స్ అని అన్నాడు వినయ్ షేక్ హ్యాండ్ ఇస్తూ. అది చూసి ఆద్య వినయ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ నో సార్, ఐ కాంట్ బీ ఫ్రెండ్ విత్ ఎనీవన్. నా ఒంటరి ప్రపంచంలోకి ఎవరిని రానివ్వటం నాకు ఇష్టం ఉండదు. తప్పుగా అనుకోకండి అని అంది ఆద్య. ఆద్య మాటలతో గాఢంగా ఊపిరి వదులుతూ ఇట్స్ ఓకే. ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉన్నట్లు కాదు. ఫ్రెండ్స్ కాదు అని చెప్పుకుంటున్న వాళ్ళందరి మనసుల్లో స్నేహం లేనట్టు కాదు. నీ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది. ఇంకెప్పుడైనా నీకు ఫ్రెండ్ అవసరమైతే నాకు చెప్పు. నేను ఈ రోజు నుండి నీకు నేను ఫ్రెండ్ని. నువ్వు నా ఫ్రెండ్ కాకపోయినా అని అన్నాడు వినయ్. వినయ్ మాటలతో పెదవులు విచ్చుకోకపోయినా కళ్ళతోనూ నవ్వి ఓకే సార్ అని అంది ఆద్య. ఈ కథ ఫ్లోలో వెళ్ళిపోయే ప్రేమ కథ కాదు. జీవితంలో తన సొంత వాళ్ళ చేత గట్టి దెబ్బ తగిలిన అమ్మాయికి ఈగోకి బట్టలు వేసినట్లు ఉండే అబ్బాయికి మధ్య మొదలయ్యే ప్రేమ కథ. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో.